ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డ మండలం ఓబులంపల్లె యాదవాడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల శిలాఫలకాలను ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో వైభవంగా జరిగిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఘనంగా జరిగిన పల్లకి సేవ. రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల అడిషనల్ ఎస్పీ జావలి ఆల్ఫోన్సా. రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో యువకుడి సూసైడ్ లెటర్ కలకలం. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఆలగడ్డ మండలం ఓబులంపల్లె యాదవాడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల శిలాఫలకాలను ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆలగడ్డ తాలూకాలో మొట్టమొదటిసారిగా ఓబులంపల్లె యాదవాడ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తుంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నారు. గత 5 ఏళ్లు ఎక్కడా లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారని, కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతోందన్నారు. అభివృద్ధి చేయాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో NREGS నిధులతో ప్రతి మండలానికి 2 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఆ 2 కోట్లు సరిపోవు అనే ఉద్దేశంతో కలెక్టర్కి నిధులు పెంపు గురించి లేఖ రాయడం కూడా జరిగిందన్నారు. ఆలగడ్డ తాలూకాకు మొత్తం 240 వర్కులకు 13 కోట్ల 46 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇందులో 211 వర్కులు పూర్తి అయ్యాయని, కేవలం 29 వర్కులు మాత్రం పెండింగ్లో ఉన్నాయన్నారు. 100% వర్కులు పూర్తి చేసి బిల్లులు కొంచెం లేట్ అయినా టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా వస్తాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి వర్కులు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది ప్రజలు చూస్తున్నారని, గతంలో వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ నిధులు కూడా కొట్టేసి లాస్ట్కి వీధి లైట్లు కూడా వేసుకోలేని స్థితిలో ఉండేదని, నేడు వైసీపీ సర్పంచ్ అయినా టీడీపీ సర్పంచ్ అయినా నిధులు ఖచ్చితంగా కేటాయిస్తున్నామన్నారు. ఓబులంపల్లెకు 40 లక్షలు, యాదవాడ గ్రామానికి 17 లక్షలు నేడు మంజూరు కావడం జరిగిందని, ఇక్కడే కాకుండా ఆలగడ్డ తాలూకాలో అన్ని చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కటి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఆలగడ్డ తాలూకాలో ఇల్లు లేని వారికి ఇల్లు స్థలాలు ఇప్పిస్తారని, నిరుద్యోగ యువతీ యువకులకు జాబులు వచ్చేలాగా చూసుకుంటామని తెలిపారు. వైసీపీ నాయకులు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదని, గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుండా బయట ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో వెలసిన సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో శుక్రవారం రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, శనివారం సుదర్శన యాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆనందపరుషులయ్యారు. అనంతరం భస్మార్చిత కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి మంగళ హారతులిచ్చారు. శనివారం ఉదయం సుదర్శన యాగం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు, దాతలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ఆవాహనం దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే కరిష్యమానః తదంగ కర్మణ పుణ్యాః వాచనం కరిష్యే. నమః అపాంపరయ నమః స్వచ్ఛతే నమః స్వరూపాయ నమః మకరవాహనాయ నమః జలాధిపాయ నమః కుంభీరదాయ నమః భాషాత్మకాయ నమః ప్రోఢాశాయ నమః కలశే వరుణ దేవతాభ్యో నమః నానావిధ సమర్పయామి. కలశే వరుణ దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి. వాద్యం
పూజ హరి చేసేస్తుండు, హరి పూజ చేస్తూ ఉంటాడు. పూజ షోడశోపచార పూజ. స్వామినే నమః. ఓం యోగైతాం బ్రహ్మణో వేదాం అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుష్కేర్తిం ప్రజాం దదోః. బ్రహ్మగ్రంథిధారణ మహోత్సవ ముహూర్తోస్తు. పదంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాంగతయా జ్ఞానావాహనాది షోడశోపచార పూజనం కరిష్యే. ఓం నమోస్తు సర్వేభ్యో ఏకైక పృథివీ మనోయాత్మానాయ పాదశ్రీ గురుడో సర్వేభ్యో నమః. ధ్యాయామి. ఇంద్రపల్లి రేఖల సుధారకనాథేశ్చ ధర్మజ్ఞాః వసుంధరాదేవినామజ్ఞాః సాగుండారం ఇలసత్మగోత్రోత్తరస్య వందనార సంజీవ వెంకటేశ్వరునాథేశ్చ ధర్మజ్ఞాః దేవికల భక్తప్రియానామజ్ఞాః సాగుండారం సంద్రాసురేనాథేశ్చ సువర్ణకుమారినామజ్ఞాః సాగుండారం ఇలసత్మగోత్రోత్తరస్య విశాఖల రేఖల సుప్రభుత్యనారాయణాథేశ్చ సీతాభారతీనామజ్ఞాః సాగుండారం విదురగోత్రోత్తరస్య నాగం ప్రసాదాలయశ్చ రేవతీ దేవినామజ్ఞాః మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. లక్ష్మీ రమణ గోవింద గోవింద. విఘ్నేశ్వర మహారాజ జై జై. ఏమన్నా ఉంటే అవి తీర్చుకొని ఒక 10-15 నిమిషాల బ్రేక్ ఉంటుంది సుదర్శన యాగం అయిన తర్వాత. కాబట్టి ఆ బ్రేక్ అయ్యాక మళ్ళీ సుబ్రహ్మణ్య యాగం ఈరోజు జరగబోతుంది. సుబ్రహ్మణ్య యాగం ఈరోజు విశేషం ఏమంటే కల్పిత కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఓటరు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. 1947 సంవత్సరంలో మన దేశంతో పాటు ఆఫ్రికన్, ఏషియన్ దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏ దేశానికి లేదని, ఇందుకు దేశ పౌరులుగా మనమందరం గర్వపడాలన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడంలో భారత ఎన్నికల సంఘం కృషి ప్రశంసనీయమని జేసీ తెలిపారు. 1950లో భారతదేశ జనాభా 30 కోట్లు అయినప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత ఎన్నికల సంఘం శాంతియుతంగా, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిందన్నారు. బ్యాలెట్ పత్రాలకు బదులుగా 2003-4 సంవత్సరాల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టి పటిష్టవంతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఎన్నికలను నిర్వహిస్తోందని జేసీ తెలిపారు. 75 సంవత్సరాల క్రితం భారత ఎన్నికల సంఘం స్థాపించబడి తనదైన శైలిలో మెరుగులు దిద్దుకుంటూ 99 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసేందుకు దేశ పౌరులుగా గర్వపడాలన్నారు. 18 సంవత్సరాలు నిండి యువ ఓటర్లు ఓటర్ల జాబితాలో నమోదు కావాలని సూచించారు. అనంతరం యువ ఓటర్లకు, సీనియర్ సిటిజన్లకు ఎపిక్ కార్డులు పంపిణీ చేశారు. అంతకుముందు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు హక్కుకు ఉన్న విలువను ఓటర్లు తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలందరి చేత జాతీయ ఓటర్ల ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, నంద్యాల, ఆత్మకూరు, డోన్ రెవెన్యూ డివిజన్ల అధికారులు విశ్వనాథ్, నాగజ్యోతి, నరసింహులు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అన్ని నియోజకవర్గాల విఆర్ఓలు, ఏఈఆర్ఓలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మోడ్లో మిలిటరీ కూప్ కానీ సంథింగ్ అదర్ హ్యాస్ హ్యాపెండ్. ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ విచ్ సస్టైన్ ఇట్స్ ఇన్ డెమోక్రసీ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఫ్రమ్ 1947 టు టిల్ డేట్. సో ఇది మనందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఒక మూమెంట్ డెమోక్రసీ అన్నది. సో ఇలాంటి డెమోక్రసీని సస్టైన్ మేక్ సిస్టమ్ సో వైబ్రెంట్. ఎందుకు వైబ్రెంట్ అవుతుంది, ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది? బికాస్
ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి స్టేక్ హోల్డర్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇల్లిటరసీ హైగా ఉంది, లిటరసీ రేట్ ఇస్ వెరీ వెరీ పూర్. ఇంకా సోషల్ స్టిగ్మాస్ ఉన్నాయి, ఉమెన్ బయటకు రావట్లేదు, మేల్ పీపుల్ కూడా క్యాస్ట్ హైరార్కీలో చాలా ఆనకతొక్కి పడి ఉన్నారు, అవేర్నెస్ లేదు, తెలియదు, ఏం సార్ అర్థం కావట్లేదు, సొసైటీ ఎలా అవుతుందో తెలియట్లేదు. అలాంటి టైంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా ఎఫెక్టివ్గా కండక్ట్ చేసింది. సో ఆ మూమెంట్ నుంచి టిల్ డేట్ వరకు ఇన్స్టిట్యూషన్ తనని తాను సెల్ఫ్ స్ట్రెంథెన్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చింది. చాలాసార్లు మధ్య వచ్చారు. అండ్ వీఆర్ లక్కీ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్. ఇందాక సిఎస్ గారు చెప్తున్నట్టు 75 years అయిందని చెప్తున్నారు. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. డెమోక్రసీ సస్టైన్ చేయడము, ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రాంగ్గా మనం ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మీకే కాదు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, అధికారులు ఎవరు అడిగినా సరే మీ ఎంటైర్ కెరియర్లో మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ ఏవి అని అడిగినప్పుడు చాలామంది చెప్పే మాటలు అంటే ఎలక్షన్ టైంలో మేము పనిచేయడం. నంద్యాల జిల్లా నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష అలంకరణ చేసి పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి జి కామేశ్వరమ్మ పాల్గొన్నారు. సాయి చౌడేశ్వరి, చౌడేశ్వరి, దుర్గా, చాముండి, చౌడేశ్వరి. చౌడేశ్వరి నీలి పట్టుపు చీర సొగసున గట్టి మరి బెంబుతో ముక్కుకు ముక్కు పడగ తొడిగి నీలాల గురులకు సాంబ్రాణి పగవేసి. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, నంద్యాల ఏఎస్పీ జావలి ఆల్ఫోన్సా పర్యవేక్షణలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం మరియు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గురురాజా స్కూల్ యాజమాన్యంతో కలిసి సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా రోడ్డు సేఫ్టీ మరియు రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంచారు. కార్యక్రమం ద్వారా రోడ్లపై బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడం, ప్రమాదాలను నివారించడం మరియు ట్రాఫిక్ నియమాలను పాటించడంలో ప్రజల పాత్రను తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటు రోడ్డు సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కలిగించి ర్యాలీలో విద్యార్థులు స్లోగన్లు పలుకుతూ రోడ్డు భద్రత మరియు రాజ్యాంగంపై సందేశాలను ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, 2 టౌన్ సిఐ ఇస్మాయిల్, 2 టౌన్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి, సురేష్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. యూజువల్లీ ఇలాంటి వాటి మీద ఎవరు అంత డిస్కస్ చేయరు, బట్ ఒక కాన్స్టిట్యూషన్ డేని
సందర్భించుకొని మీకు వాటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్. అట్లాగే మా సైడ్ నుంచి మేము ట్రాఫిక్ రూల్స్ మీద అండ్ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాము. ఇది మాకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ అన్నమాట నడుస్తుంది. సో ఈ రెండు సందర్భించుకొని మేము దాని మీద కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వచ్చున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్నపిల్లలు, మీకు కొన్ని రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్స్ నడపడం అలాంటివి చేయకూడదు అన్లెస్ మీకు లైసెన్స్ వచ్చేంత వరకు. 18 years వస్తే కానీ మీకు ఎవరికి లైసెన్స్ రాదు. సో లైసెన్స్ లేకుండా 2 వీలర్స్ నడపడం లేకపోతే 4 వీలర్స్ ట్రై చేయడం అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటంటే మీ పేరెంట్స్ కనుక ఎవరైనా హెల్మెట్స్ లేకుండా బైక్స్ నడపడం అలాంటివి ఏమైనా చేస్తున్నా కూడా మీరు వాళ్ళకి చెప్పాలి, ఇలా హెల్మెట్ లేకుండా నడపకూడదు, హెల్మెట్ లేకుండా బండి తీసుకెళ్ళకూడదు. మీరు అవేర్నెస్ క్రియేట్ చేసే స్టేజ్లో ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇళ్ళలో ఒకే ఒక బ్రెడ్ విన్నర్ ఉంటారు ఇంట్లో. అలాంటిది వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకేదన్నా జరిగినా కూడా అది చాలా పెద్ద నష్టం. ఎంటైర్ ఫ్యామిలీకి, ఎంటైర్ కంట్రీకి అది చాలా పెద్ద నష్టం. సో అలాంటిది జరగకుండా మీరు కూడా మీ రోల్ ప్లే చేయొచ్చు. సో అందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ర్యాలీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఇది అందరికీ మిగిలిన స్కూల్స్ వాళ్ళకు కూడా, మిగిలిన స్కూల్ చిల్డ్రన్ కూడా ఇది వెరీ వెరీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మా ట్రాఫిక్ సిఐ గారు కూడా కొన్ని నియమాలు అవన్నీ చెప్తారు. మార్నింగ్ రోజు గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు స్కూల్ చిల్డ్రన్తో ఒక ర్యాలీ ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యూషన్ డేని సందర్భించుకొని రేపు 26th రిపబ్లిక్ డే కాబట్టి ముందు ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కాన్స్టిట్యూషన్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అలాగే దానిలో మేము పార్టిసిపేట్ చేసి ఈ మంత్ మాకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్గా నడుస్తుంది. సో మేము చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లో. సో వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మేము అనుకుంది ఏంటంటే చిన్నపిల్లలకి రోడ్ సేఫ్టీ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్గా అవుతారు అని చెప్పి మేము ఆలోచించి ఈరోజు మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద కూడా చెప్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళకి కొన్ని చెప్పాము అవేర్నెస్ గురించి. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తారు. పేరెంట్స్ ఏంటంటే హెల్మెట్స్ లేకుండా డ్రైవ్ చేయడం, లేకపోతే ఎవరన్నా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. అది చేసినప్పుడు పిల్లలుగా వీళ్ళు కనుక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్తే, వార్న్ చేస్తే పేరెంట్స్ కూడా కొంచెం మారుతారని మా చిన్న హోప్ అన్నమాట. సో అందుకు వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అండ్ పిల్లలందరూ కూడా ఇంతమంది గ్యాదరింగ్ వచ్చి ఇప్పుడు ర్యాలీ చేయడానికి వచ్చినందుకు వీళ్ళందరినీ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ర్యాలీలో పార్టిసిపేట్ చేసి దీన్ని ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఇన్స్పిరేషనల్గా చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసాపురంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు గోపి శర్మ భక్తులతో అర్చన చేయించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ప్రసాద వితరణ చేశారు. గోవింద
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బజాజ్ ఫైనాన్స్లో జాబ్ చేస్తున్న నిరంజన్ అనే యువకుడు సూసైడ్ లెటర్ కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వలి అనే యువకుడు బెట్టింగ్ యాప్లకు బానిసయ్యి సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బెట్టింగ్ యాప్లో 13 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తను సూసైడ్ చేసుకున్నానంటూ 6 పేజీల లెటర్ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటి నుండి పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు రాసిన లెటర్ ప్రకారం బెట్టింగ్ యాప్లకు తాను బానిసను అయ్యానని, బెట్టింగ్ వల్ల తీవ్ర అప్పులు చేయడం వల్ల గతంలో పలుమార్లు తన తండ్రి అప్పులు తీర్చాడని, మళ్లీ అప్పులు చేశానని, తన తండ్రికి మోహం చూపించలేనని, బంధువుల దగ్గర ఉన్న బజాజ్ కార్డులలో వారికి తెలియకుండా డబ్బులు తీసుకుని నెల నెలా చెల్లిస్తున్నానని, అయితే ఒక్క నెల చెల్లించకపోతే కస్టమర్లకు ఫోన్ వెళ్తుందని, అప్పుడు కస్టమర్లు తెలియకుండా డబ్బులు వాడుకున్న సంగతి వారికి తెలుస్తుందని, అప్పుడు నాకు జైలు శిక్ష పడుతుందని, కావున నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్లో పేర్కొన్నారు. ప్రతి నెలా తాను ఎల్ఐసి చెల్లిస్తున్నానని, నేను చనిపోయిన తర్వాత ఎల్ఐసి డబ్బులు వచ్చిన తర్వాత అందరూ అప్పులు తీర్చాలని లెటర్లో రాసి ఇంటి నుండి వెళ్లిపోయాడు. తాను చనిపోయిన తర్వాత ఎవరికి సూసైడ్ అని చెప్పవద్దని, సూసైడ్ అని చెప్తే ఎల్ఐసి డబ్బులు రావని, ప్రమాదం ద్వారా చనిపోయారని చెప్పాలని లెటర్లో రాసి మరీ వెళ్లాడు. 7 నెలల క్రితం నిరంజన్ వలికి వివాహం అయింది. ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని నిరంజన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డ మండలం ఓబులంపల్లె యాదవడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల శిలాఫలకాలను ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో వైభవంగా జరిగిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఘనంగా జరిగిన పల్లకి సేవ. రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల అడిషనల్ ఎస్పీ జావలి ఆల్ఫోన్సా. రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో యువకుడి సూసైడ్ లెటర్ కలకలం. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.